రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 8,300 కోట్ల బకాయిలు ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు మారడం లేదని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, అవినీష్, ప్రణయ్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదలని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ముఖ్య కారణం విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 8,300 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్ రావాల్సి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రజాపాలన అని చెప్పారు. ఈరోజు విద్యార్థులకు గుర్తు వస్తలేరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మరి గత 9 నెలల నుంచి అడుగుతా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మాకు ఇప్పటివరకు రాలేవని చెప్పేసి, ఆ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఎటువైనా మీ హామీలు ఎటువైనా అని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరియు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం వరకే ముట్టడించినాం. కానీ రేపు రానున్న రోజుల్లో జిల్లా కలెక్టరేట్ మరియు ముఖ్యమంత్రి సీఎం మీ కార్యాలయం వరకు కూడా వస్తామని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్.